ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసినా రాసేస్తావు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కి వైఎస్ జగన్ ఒక లేఖ రాశారు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? కనీసం నాకు రాశాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు జగన్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారు అంటున్నారు జగన్. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ప్రతిపక్ష హోదాకి 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదని, విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికి ప్రతిపక్ష హోదా అని జగన్ అంటున్నారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు జగన్. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అంటున్నారు. ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉంటుంది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలి అని లేఖలో సూచించారు వైఎస్ జగన్. మీ హీరో పక్కన నాకు కుర్చీ వేయాలి. అతనికి ఏ ఫుడ్ పెడితే నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. సమాచారం అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. హసీనా, ఈ లేఖలో జగన్ ప్రస్తావించిన అంశాలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. వాటితో పాటుగా ఇంకా ఇతరత్ర అంశాలు ఏమన్నా ఉన్నాయా? ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. దానికి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు, అంటే అది పారిపోయారని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు గానీ అటు మంత్రులు గానీ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం. వాస్తవం ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేరు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు వారి పేరు కూడా మర్చిపోయేలాగా అన్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది. కాబట్టి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకి. వీడు పెద్ద నత్తినా కొడుకు. ఏంటి బావా మూడు సచ్చినాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును, మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో. నై ఇద్దరు రఖో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే నేపథ్యంలో ఈ రోజు వాటన్నిటికీ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఒక సమాధానం అయితే ఇచ్చారని మనం చెప్పొచ్చు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల పైన మాట్లాడాలంటే కనీసం మాట్లాడే అవకాశం అయినా ఇస్తారా? లేదు. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో లేదా అనేది కూడా డౌట్ ఆయన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి సరైన ప్రతిపక్షానికి అంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో లేదు. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఎవరైతే ఎక్కువ సీట్లు ఉన్నాయో వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళకే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది అనేది కూడా ఆయన దాంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. సో చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది